పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఒక టీవీలో జరుగుతున్నటువంటి డిబేట్లో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నిజముందా లేదా అనే దానికి ఆన్సర్ ఇవ్వకుండా కొంతమంది మూర్ఖులు ఏం చేస్తూ ఉన్నారంటే, కృష్ణాంజనేయులు గారిని బూతులు తిడుతూ ఆ కుక్క ఈ కుక్క అంటూ పేటీఎం డబ్బులు పడ్డాయంటూ మరి కేఎస్ ప్రసాద్ గారు కానీ కారుమూరు వెంకటరెడ్డి గారు కానీ ఇట్లా కొంతమంది ఎవరైతే మరి ఆ ఛానల్లో డిబేట్లో కూర్చొని నిజాలు మాట్లాడుతుంటారు చూసారా, వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కలిపి ఈరోజు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడినటువంటి క్రమంలో మరి కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఓడిపోదని చెప్పి ఛాలెంజ్ చేశారు కదా కేఎస్ ప్రసాద్. అదేవిధంగా మీసం తీసేసుకుంటారని చెప్పి చింతా రాజశేఖర్ ఛాలెంజ్ చేశారు కదా. మరి ఏమైంది అని అంటే ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. మరి 30,000 మంది మహిళలు మిస్ అయినారు కదా, తీసుకొస్తున్నారు కదా, అదేమైంది? షణ్ముఖ వ్యూహం అమలు చేస్తున్నారు కదా, అదేమైంది? మరి అదేవిధంగా సుగాలి ప్రీతి కేసు సాల్వ్ చేస్తున్నారు కదా, అదేమైంది? వచ్చిన వెంటనే సంతకం పెడుతున్నాడు కదా, అదేమైంది? తన శాఖలకు సంబంధించి దృష్టి పెట్టడం లేదని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అడుగుతున్నారు కదా, అదేమైంది? అధికారులకు అందుబాటులో లేడని చెప్పి చర్చ నడుస్తుంది కదా, అదేమైంది? అంటే గన్నవరం టు హైదరాబాద్ ఫ్లైట్లు తిరుగుతున్నాడు కదా, ప్రజాస్వామ్యం వృధా చేస్తున్నాడు కదా, ఇదేంది? మరి అది కూడా అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా చెప్పాలి కదా ఆన్సర్. ఎవరే కానీ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కానీ కారుమూరు వెంకటరెడ్డి గారు కానీ మరొకరు కానీ చింతా రాజశేఖర్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలో ఏదైనా అబద్ధం ఉందా? వాళ్ళు వేసినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు తెలిసిపోతుంది వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు వైసీపీ ఓడిపోయినా కూడా వీళ్ళు బుద్ధి మారలేదని చెప్పి అనుకుంటారు కదా ప్రజలు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా బూతులు మాట్లాడితే సబ్జెక్ట్ లేని మూర్ఖులు ఈ రకంగా మాట్లాడతారు. వాళ్ళు సబ్జెక్ట్తో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి కృష్ణాంజనేయులు గారు ఏం మాట్లాడారో చూడండి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి సంబంధించి మంచి డైరెక్షన్ టీం ఉంటే నేను పాలిటిక్స్లోకి వెళ్ళకపోతుండే అది ఇది అన్నారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో కొన్ని ఛానల్ డిబేట్లు పెట్టినప్పుడు ఇక్కడ కృష్ణాంజనేయులు గారు అనేప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్పాడు ఇక్కడ. మరి అందులో నిజం ఉందో లేదో మరి ఆయన డిబేట్ కూడా పెట్టమని నేను మాట్లాడిన దానికి సంబంధించి ఒక డిబేట్ పెట్టండి పెద్ద ఎత్తున. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేలను అందరినీ రమ్మని అందరూ డిబేట్ పెట్టండి, దీని గురించి అడగండి అని చెప్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడకుండా ఈ వ్యక్తి ఆడుంటాడు ఈడుంటాడు జోబులకి డబ్బులు తీస్తాడా తీయడు, ఆ బార్లో ఉంటాడు ఈ బార్లో ఉంటాడని పనికి మాలని ఇవ్వనటువంటి మాటలు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. రాజకీయాల్లో ఉన్నటువంటి డబ్బు, రాజకీయాల్లో ఉన్న లాభాలు సినిమాల్లో ఉండవండి. కనీసం 10% కాదు కదా, 1% కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి కష్టపడి డబ్బులు 4,000 చేసి అంతకన్నా కొన్ని 10 రెట్లు డబ్బులు ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో సంపాదించేటువంటి డబ్బు. ఆయన సంపాదించే క్యారెక్టర్ అంటారా? ఆయన సంపాదిస్తారండి. ఆయన క్యారెక్టర్ కాదు, రాజకీయాల్లో కూర్చున్న వాళ్ళు అందరూ సంపాదిస్తారు. మీరు పవన్ కళ్యాణ్ చేసే పని లేదు, వ్యవహారం ఏంటి? ఇప్పుడు ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి అవినీతి ఏంటి? ఒకసారి మీరు డిబేట్ పెట్టండి సార్. నేను ఈ మాట అడుగుతున్నాను కదా, 15 నెలల్లో ప్రభుత్వంలో అవినీతి ఉందనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది కదా. సపోజ్ చంద్రబాబు డిబేట్ పెట్టమంటున్నారు కదా, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులే డైరెక్ట్ చెప్తా ఉన్నారు అవినీతి పేరుకుపోయిందని చెప్పి. వాళ్ళకి జాగిలు పెట్టి లేపే పత్రికలే డైరెక్ట్గా చెప్తా ఉన్నాయి అవినీతి పేరుకుపోయిందని చెప్పి. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? ఒకవేళ తెలియకుండా జరిగాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయినట్టే కదా. వాళ్ళకు అనుకూలంగా సర్వేలు ఇచ్చే సంస్థలు కూడా దగ్గర 64% మంది ఎమ్మెల్యేలు అవినీతి పేరుకుపోయిందని మొదటిసారి మొన్న పోటీ చేసినటువంటి వాళ్ళు ఈసారి ఎవరూ గెలవరని చెప్పి సుమారుగా 10 మంది మంత్రులు గెలిచే ఛాన్సే లేదని చెప్పి 15 నెలలకే ఏడీఆర్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా. అతి చెత్త క్యాబినెట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం ఉన్న విషయాలనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు అని చెప్పి దానికి ఆధారాలు ఉంటే కనుక మీరు నిరూపించండి. మంత్రులు సమైనటువంటి అవినీతి కూడా చేశారు. ఏం పవన్ కళ్యాణ్ ఏమన్నా సుతపూస ఏంటంటే మొన్న ఏమైనా డబ్బులు పంచలేదా వాళ్ళు? జనసేన పార్టీ వాళ్ళు డబ్బులు పంచకుండా ఏమన్నా స్వచ్ఛంద రాజకీయాలు ఏమైనా చేశారా? డబ్బులు పంచే రాజకీయం అంటే ఏంది? డబ్బులు సంపాదించే రాజకీయం అని అర్థం కదా. ఆయన మాట్లాడే దాంట్లో తప్పే ఉంది? మన నిజంగానే పీఠాపురంలో డబ్బులు పంచకుండానే గెలిచారా? గతంలో 2 చోట్ల పోటీ చేసినప్పుడు డబ్బులు పంచకుండానే గెలిచారా? జనసేన పార్టీకి సంబంధించి ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పోటీ చేసిన దాంట్లో డబ్బు పంచకుండా గెలిచారా? 1000 రూపాయలు పెడుతున్నాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 వసూలు చేస్తాడు. అవసరమైతే అంతకు మించి వసూలు చేస్తాడు. దానికి సాక్ష్యాలు ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక వనరులు ఏ రకంగా దోచుకుంటున్నారో, ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో, ప్రజా సమస్యలు ఏ రకంగా గాలి వదిలేశారో, ఆ సమస్యల గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళని ఏ రకంగా తీరుతున్నారో, మరి ఆ సమస్యల గురించి చర్చకు రాకుండా దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అనేటువంటిది ప్రతిరోజు పొద్దున లేసి మనం చూస్తూ ఉన్నాం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా.
కాదని చెప్పగలరా? పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వకుండా పిఠాపురంలో గెలిచాడండి. డబ్బులు ఇవ్వలేదా? మీరు 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా డబ్బులు ఇచ్చాడు. అప్పుడు అయినా ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచాడు. డబ్బులు రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వు మొత్తము డబ్బులే ప్రధానమైన రాజకీయాలు చేసేటప్పుడు నేను డబ్బులు సంపాదించడం పవన్ కళ్యాణ్ అని ఆయన ఏదో సూతపూస అని ఆయన నీతి పంతుడని అంటే కాదండి, మిగతా రాజకీయ నాయకుల్లాగా అంత డబ్బు కోసం వెంపర్లాడే మనిషి అని. పవన్ కళ్యాణ్ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాల వైపు ఆకర్షితులయ్యాడు కాబట్టి ఆయన పవర్ వైపు ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం లేదు అనేటువంటిది నాకున్నటువంటి ఒక సమాచారం. డబ్బు మీద వ్యామోహంతోనే నాకు వచ్చేది వస్తున్నప్పుడు ఇంకా మిగతా ఎందుకులే అనే ఆ ఉద్దేశంతోనే ఉన్నాడనేటువంటిదే తనకున్న సమాచారం అని చెప్తా ఉన్నాడు. సో ఇవేవి కాదని చెప్పి ఇప్పుడు ఈయన ఏదైతే ఈ డిబేట్లో మాట్లాడాడో దానికి సంబంధించి ఇది ఏది కాదని చెప్పి మీరు నిరూపించండి. బూతులు మాట్లాడకుండా, పనికిమాల మెసేజ్లు పెట్టకుండా, పోస్టులు పెట్టకుండా సబ్జెక్ట్తో మాట్లాడండి, సమాధానం ఇవ్వండి. ఇప్పుడు కేసీ ప్రసాద్ గారు ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనివాడు అన్నారు. అది నిజమా కాదా? ఒంటరిగా పోటీ చేసే గెలిచాడా? అందరు కలిస్తేనే కదా గెలిచింది ఇక్కడ. మరి అబద్ధమని నిరూపించండి. ఇలాంటి వాళ్ళు అంతో ఇంత మాట్లాడబట్టే ఈరోజు మీ యొక్క వైఫల్యాలు కానీ మీరు చేసిన తప్పులు కానీ బయటకు వస్తూ ఉన్నాయి. లేకపోతేనా మీరు చెప్పిందే వేదం మీ పత్రికల ద్వారా చెప్పించుకొని ప్రజలను ఇంకా తప్పుదో పట్టిస్తారు. మీరు సబ్జెక్ట్ ఉన్నోడు ఎవడు కూడా ఈ రకంగా పనికిమాలిన పోస్టులు ఎవడు పెట్టాడు, పనికిమాలిన మాటలు ఎవరు మాట్లాడరు.